సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సంయుక్తంగా నిర్వహించిన పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం ప్రొవిజనల్ సర్టిఫికేట్ మార్కుల జాబితాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సి రాఘవాచారి మీడియా అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ తెలిపారు. ఉదయం 10:30 విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ సెమినార్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సర్టిఫికెట్ల ప్రదానం అనంతరం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఫర్ ఈ కోర్సుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వారి అనుభవాలను కూడా సంక్షిప్తంగా తెలుసుకోవడం కోసం శ్రీ అప్పాజీ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా రావటం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ఒకటి, జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఆ వృత్తిని అంకిత భావంతో చేస్తేనే దానికి ఆ సంతృప్తి ఉంటుంది. ఏదో వచ్చాం వెళ్ళాం చేశాం అనే కోణంలో అయితే జర్నలిజం వృత్తిలో రాణించలేదు. కేవలం ఏదో పలుకుబడి కలిగిన వారితోటో పెద్ద వాళ్ళతోటో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, తద్వారా ఏదో జరుగుతుందని ఆశించి జర్నలిజంలోకి రావడం కొంతమంది చేస్తున్నారు. కానీ దానివల్ల ఎక్కువ కాలం ఉపయోగం ఉండదు. రాణించాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ పెంచుకోవాలి, విషయ పరిజ్ఞానం. మీరు ఏ స్థాయిలో పనిచేస్తుంటే ఆ చుట్టుపక్కల పరిసరాలు, ఆ సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన పెంచుకున్న రోజునే మీరు జర్నలిస్ట్గా రాణించగలుగుతారు. పుస్తకాలు చదవటమే కాదు, పుస్తకాలు రాయటం కూడా చాలా అవసరం. వ్యాసాలు రాయటం, వీటన్నిటి మీద ఒక అవగాహన. రాజకీయాలు తెలుసుకున్న వాళ్ళకి రాజకీయం అంటే ఏమిటి, సోక్రటీస్ కాడి నుంచి మొదలుపెట్టి అరిస్టాటిల్ కాడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగిన పరిణామక్రమం అంతా ఎంతో కొంత సంక్షిప్తంగా తెలుసుకోవడం అనేది అవసరం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే 1952 నుంచి ఏం జరిగింది, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం పంతులు గారు ఎలా తొలి ముఖ్యమంత్రి అయ్యారు, ఆ తర్వాత విభజన ఎలా జరిగింది, వీటన్నిటి మీద ఎంతో కొంత అవగాహన. మొత్తం అవపోసన పట్టక్కర్లేదు, నాగార్జున యూనివర్సిటీకి వచ్చి పిహెచ్డీ చేయగలిగితే గొప్ప విషయం. ఆ టార్గెట్ పెట్టుకుని మనం పనిచేసిన రోజున సక్సెస్ అవుతారు. కాబట్టి కాబోయే ఆల్రెడీ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు కానీ, కొత్తగా జర్నలిజంలోకి వస్తున్న వాళ్ళు కానీ, లేదు చిన్న పత్రికల్లో పనిచేస్తూ దీని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ విలువలను పాటించండి అని ఖచ్చితంగా చెప్పక తప్పదు.